హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవ్రీ మండే సోషల్ క్లాస్. ఈరోజు జాగ్రఫీ డిస్కస్ చేద్దాం. భూపరివేష్టిత రాష్ట్రాలు, దేశాలు అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అండ్ కంట్రీస్. సో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఈజీ ట్రిక్తో, ఈజీ కోడ్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క యాప్. ఓకేనా? సో ఇది ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఛానల్ అయినప్పటికీ బట్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం కొన్ని సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు పాలిటీ చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కవర్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనం లాస్ట్ 1.5 year నుండి చూసినట్లయితే అందులో నుండి. అండ్ జీకే ఉంది, చాలా అద్భుతంగా ప్రిపేర్ చేసాం. అండ్ రీసెంట్గా కెమిస్ట్రీ కూడా లాంచ్ చేయడం జరిగింది. అన్ని రకాల ఎగ్జామ్స్ కోసం తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. యాజ్ యూజువల్ రైల్వే కోర్సెస్ కూడా ఉన్నాయి. ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? సో భూపరివేష్టిత ప్రాంతాలు. ఓకే, భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి కనుక డెఫినేషన్ చూసినట్లయితే అంతర్జాతీయ భూ సరిహద్దు మరియు జల సరిహద్దు లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అంటే ఏదైనా ఒక స్టేట్ కనుక ఉన్నట్లయితే ఆ స్టేట్ చుట్టూ స్టేట్సే ఉండాలి. ఓకేనా? ఏదైనా ఒక రాష్ట్రంకి నలువైపుల రాష్ట్రాలు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏ అనే స్టేట్ ఉందనుకోండి, ఈ చుట్టూ కూడా రాష్ట్రాలే ఉండాలి ఏదో ఒకటి. అంతేగాని వాటర్ బాడీస్, ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం కానీ, హిందూ మహాసముద్రం కానీ, ఇటు అరేబియా కానీ, ఇట్లాంటి సముద్రాలు ఉండకూడదు. ఓకేనా? అంటే జల సరిహద్దు ఉండకూడదు. అది ఫస్ట్ పాయింట్. అండ్ అనదర్ పాయింట్ వచ్చేసి మనకి అంతర్జాతీయ భూ సరిహద్దు. అంటే మన దేశంలోని స్టేట్కి, ఏదైనా ఒక రాష్ట్రానికి అదర్ కంట్రీ అనేది బార్డర్గా ఉండకూడదు. ఓకేనా? సో ఈ రెండు కనుక లేకపోయినట్లయితే ఆ రాష్ట్రాన్ని మనం భూ పరివేష్టిత రాష్ట్రంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో సింపుల్ డెఫినేషన్గా మనకి డెఫినేషన్ ఏం అడగరు, జస్ట్ మనకి ఐడియా ఉండాలి, బట్టి పట్టడం కాదు కదా. సో రాష్ట్రానికి నలువైపులా కూడా రాష్ట్రాలే ఉంటే దాన్ని భూ పరివేష్టిత రాష్ట్రం అని పిలవడం జరుగుతూ ఉంది. సో భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు కనుక చూసినట్లయితే 5 ఉన్నాయి. అదేవిధంగా మనకి యూనియన్ టెరిటరీస్, ఓకేనా, కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూసినట్లయితే 2 ఉండడం జరిగింది. అందులో మొదటగా జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూసినట్లయితే ఢిల్లీ అండ్ చండీగఢ్. ఒకసారి మనం ఇమేజ్లో కనుక చూద్దాం, ఇండియా మ్యాప్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పిక్చర్ కనుక క్లియర్గా చూస్తే చూడండి, ఇప్పుడు ఈ బార్డర్స్ అనే జల సరిహద్దు బార్డర్స్ అనేటివి మనకు ఉండకూడదు కదా. సో ఇవన్నీ కూడా మనకి కౌంట్ కిందికి రావు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ భూ సరిహద్దు కూడా, అంటే ఇవన్నీ పాకిస్తాన్, నేపాల్, చైనా ఇవంతా ఉంది. సో ఈ కార్నర్ కూడా మనకి ఇవి రావు, అవునా? సో ఇవన్నీ కూడా మనకి ఓకే, ఇవన్నీ కూడా కావు, రైట్? సో ఇప్పుడు మరి ఏమేమి ఉన్నాయనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, అండ్ ఢిల్లీ ఉంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక ఇక్కడ చూడండి జార్ఖండ్ ఉంది. అండ్ మనకి ఇక ఇక్కడ వచ్చేసి మనకి గిడ చిన్న చండీగఢ్ ఒకటి ఉంది. సో మిగిలిన ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ ఏదో ఒక సరిహద్దు ఉంటుంది. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మిజోరాం తీసుకోండి. మిజోరాం కనుక తీసుకున్నట్లయితే ఇది మయన్మార్ బార్డర్లా ఉంది. ఇక్కడ యూపీ కనుక తీసుకున్నట్లయితే నేపాల్ బార్డర్ కనిపిస్తూ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ మనకి ఇక్కడ ఉంది, అవునా? సో ఈ విధంగా మనకి జల సరిహద్దు కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. అదేవిధంగా భూ సరిహద్దు అనేది కూడా మనకి కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. సో మనకి లేనివి ఏంటివి? ఇక్కడ 5+2 7 ఉన్నాయి. ఆ 7 ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ అండ్ చండీగఢ్. సో దీనికి ఒక సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎల్లవేళలా మనం ప్రిపేర్ అయ్యాల్సిన టాపిక్ కూడా కాదు, ఈ కోడ్ ఒకటి గుర్తుకుంటే. కెప్టెన్ ధోని
ధోనిది ఏ ప్లేస్ అంటే జార్ఖండ్ రాంచీ కదా, జార్ఖండ్లో మ్యాచ్ ఆడుతున్నాడు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది సి ఫర్ చండీగఢ్, డి ఫర్ ఢిల్లీ, జే ఫర్ జార్ఖండ్, ఆబ్వియస్లీ జార్ఖండ్, అండ్ ఎం ఫర్ మధ్యప్రదేశ్, ఏ ఒక్కటి వదిలేసేయండి, టీ ఫర్ తెలంగాణ, సి ఫర్ ఛత్తీస్గఢ్, హెచ్ ఫర్ హర్యానా. ఓకేనా. సో మనకి ఎంత ఈజీగా ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. కెప్టెన్ ధోని జార్ఖండ్లో మ్యాచ్ ఆడుతున్నాడు. భూపరివేష్టిత రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు మనకి వచ్చేసినట్లే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి. సో మరి కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు అంతర్జాతీయ భూపరివేష్టిత రాష్ట్రం ఏది అంటాడు అంటే అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం. అతిపెద్దది ఏదండి మనకి చూడ్డానికి కూడా మధ్యప్రదేశ్ అనేది బిగ్ వన్, అండ్ అతి చిన్నది హర్యానా కనిపిస్తూ ఉంది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సరే మరి దేశం అంటే ఏంటి? ఓకే, సో మనం ఇంతసేపు ఏం మాట్లాడుకున్నాము? భూపరివేష్టిత రాష్ట్రం అంటే జల సరిహద్దు ఉండకూడదు, అదేవిధంగా అంతర్జాతీయ భూ సరిహద్దు అంటే అదర్ కంట్రీ అనేది బౌండరీగా ఉండకూడదు. మరి దేశం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే జల సరిహద్దు లేని దేశాలని, వాటర్ బాడీస్ అనేది దానికి సరిహద్దుగా ఏటో ఒక్కవైపు కూడా ఉండకూడదండి. అంటే దేశము చుట్టూ దేశాలే ఉండాలి. క్లియర్? దేశాల చుట్టూ దేశాలే ఉండాలి. అటువంటి వాటిని భూపరివేష్టిత దేశం అంటాము. జల సరిహద్దు లేని దేశాలని మనం సింపుల్గా భూపరివేష్టిత దేశాలని చెప్పొచ్చు. సో ఇక్కడ కొన్ని కనుక చూద్దాం. చుట్టూ ఒకే దేశం ఉన్న భూపరివేష్టిత దేశం ఏది అంటే వాటికన్ సిటీ అండి. ఈ వాటికన్ సిటీ అనే దానికి జల సరిహద్దు లేదు, జల సరిహద్దు అనేది లేదు. కాకపోతే ఇది ఒక కంట్రీ మిడిల్లో ఉంటుంది. ఓకేనా. సో అది కనుక ఏంటిదనే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇటలీ మ్యాప్లో మనకి వాటికన్ సిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రెడ్ మ్యాప్ ఇది వాటికన్ సిటీ. ఓకేనా. సో జల సరిహద్దు లేని దేశాలని భూపరివేష్టిత దేశాలు అంటారు. అందులో భూపరివేష్టిత దేశం చుట్టూ ఒకే దేశం ఉన్నది ఏది అంటే ఇటలీ దేశం ఉంది. అది ఏది ఉంది అంటే వాటికన్ సిటీ చుట్టూరా మనకి ఇటలీ అనేది స్ప్రెడ్ అయింది. అండ్ నెక్స్ట్, భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా. సో భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు అన్నారు. అంటే ఆ ఖండాలలోని ప్రతి దేశము కూడా మనకి చూద్దాం ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. భూపరివేష్టిత దేశాలు లేవు అంటే ఏంటిది అన్నట్టు దాని అర్థము చెప్పండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్ సెకండ్. ఇక్కడికి వచ్చింది. రైట్, ఇక్కడ చూడండి, నార్త్ అమెరికా ఇది మనకి. ఓకేనా. సో ఇందులో ప్రతి కంట్రీ కూడా వాటర్ బాడీ తోటి ఉంది. అంటే ప్రతి దేశము కూడా జల సరిహద్దే ఉంది. మనకి భూపరివేష్టిత దేశం అంటే కావాలంటే ఏంటిది? జల సరిహద్దు లేని దేశాలని. అవునా, జల సరిహద్దు లేని దేశాలని మనం భూపరివేష్టిత దేశం అంటాం. బట్ ఇక్కడ ఉత్తర అమెరికాలో కనుక చూసినట్లయితే ప్రతి దేశానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూలకి వాటర్ బాడీ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా చుట్టూరా వాటరే ఉంది. సో ఈ రెండు కాంటినెంట్స్ కూడా మనకి భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, అతిపెద్ద భూపరివేష్టిత గల దేశం అనేది కజకిస్తాన్. అతి చిన్న భూపరివేష్టిత దేశం అనేది వాటికన్ సిటీ చుట్టూరా ఉన్న కంట్రీ ఏది అన్నప్పుడు ఇటలీ అని చెప్పవచ్చు. అండ్ భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఆస్ట్రేలియా అండ్ ఉత్తర అమెరికా. ఇక్కడ చూడండి, దక్షిణ అమెరికాలో కేవలం 2 మాత్రమే భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి. అవి ఏవి అని మరీ డెప్త్కి వెళ్ళినప్పుడు అడగవచ్చు. అప్పుడు బొలీవియా అండ్ పెరుగ్వే. ఓకేనా. అంటే ఈ బొలీవియా అండ్ పెరుగ్వేకి ఏ విధంగా ఉండేది అనేది చూద్దాం మనం. ఈ బొలీవియా చుట్టూ దేశాలే ఉండాలి, అండ్ పెరుగ్వే చుట్టూ కూడా ఇక చూడండి ఎక్కడ ఉందండి బొలివియా, ఇక్కడ ఉంది. గ్రీన్ కలర్ బాడీ చుట్టూరా దేశాలే ఉన్నాయి. ఇటు బ్రెజిల్ ఉంది, ఇటు పెరు ఉంది, ఇటు చిలీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెరుగ్వే కనుక చూసినట్లయితే
బొలివియా ఉంది, అర్జెంటీనా ఉంది, ఇటు బ్రెజిల్ ఉంది. సో ఈ రెండు కూడా మనకి నార్త్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో ఇవి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడైనా కూడా. అండ్ ఫస్ట్ ఏది నేర్చుకున్నా కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే డే బై డే కాంపిటీషన్ పెరిగిన కొద్దీ ఆ పేపర్ ప్యాటర్న్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చదువుదాం, ఓన్లీ ఈ బట్టీలు పట్టేద్దాం అనే వాళ్ళకి మాత్రం డే బై డే టఫ్ అయిపోతూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్లో రీజనబుల్గా, ఓకేనా, అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో తక్కువగా పెట్టడం జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రిపరేషన్ వెనుక చాలా కష్టం అనేది పడాల్సి వస్తుంది. ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ